నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పక్షంగా ఉంది శివసేన. అంటే షిండే వర్గం, అంటే శివసేన షిండే వర్గం మొన్నటి ఎన్నికల్లో కీలక భూమిక పోషించింది. మొన్నటిదాకా షిండే ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రస్తుతం కొనసాగుతున్న ఏక్నాథ్ షిండే. ఆయనకు బీజేపీ నేత, అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ షాక్ ఇచ్చారని చెప్పాలి. అది ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏక్నాథ్ షిండే తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఆయన ఏకంగా విచారణకు ఆదేశించారు. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏదైతే ఎంఎస్ఆర్టీసీ ఉందో దానికోసం బస్సులను అద్దెకు తీసుకోవాలని గత ఏడాది సెప్టెంబర్లో అప్పటి సీఎంగా ఉన్నటువంటి షిండే తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఫడ్నవీస్ తాజాగా స్టే విధించారు. గత మహాయుతి ప్రభుత్వంలో రవాణా శాఖను కూడా షిండే నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఫడ్నవీస్ ఎవరైతే మహారాష్ట్ర సీఎం ఉన్నారో ఆయన ఖచ్చితంగా షిండేకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. తాజా నిర్ణయంతో బీజేపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో బాస్ తానేనంటూ కూడా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా తనదేనని సంపూర్ణ అధికారం అని కూడా మరొక్కసారి ఈ నిర్ణయంతో చాటుకున్నారు. కొత్త మహాయుతి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం ఫడ్నవీస్ ప్రతి శాఖ పనితీరును స్వయంగా ఆయనే సమీక్షిస్తున్నారు. తన ప్రభుత్వ మొదటి 100 రోజుల పాలన కోసం వారి ప్రణాళికలపైన కూడా ఏకంగా అందరితో చర్చిస్తున్నారు. తాజాగా సోమవారం రవాణా శాఖ పైన ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతరం షిండే తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఆయన స్టే విధించారు. సో ఇప్పుడు ఇంధన వ్యయాన్ని మినహాయించి కిలోమీటర్ దాదాపుగా 34.7 నుంచి 35.10 చొప్పున 1310 బస్సులను అద్దెకు తీసుకునేందుకు షిండే సీఎంగా ఉన్న సమయంలో ఎంఎస్ఆర్టీసీ 3 ప్రైవేట్ సంస్థలకు లెటర్ ఆఫ్ ఇండెంట్ ఇచ్చిందని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు దాన్ని ఫడ్నవీస్ కూడా వివరిస్తూ ఉన్నారు. కిలోమీటర్ దాదాపుగా 22 చొప్పున ఇంధన ఖర్చును పరిగణలోకి తీసుకొని ఒక్కో బస్సుకు కిలోమీటర్ వ్యయం 56 నుంచి 57 వరకు ఉంటుందంటూ కూడా అధికారులు ఫడ్నవీస్కు చెప్పారు. దీంతో ఇప్పుడు 2022లో ఎంఎస్ఆర్టీసీ ఇంధన ఖర్చులను కలుపుకొని కిలోమీటర్ దాదాపుగా 44 చొప్పున బస్సులను అద్దెకి తీసుకున్న విషయాన్ని కూడా ఫడ్నవీస్ దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఇప్పటి ఒప్పందం కంటే కూడా కిలోమీటర్కి 12 రూపాయల నుంచి 13 రూపాయలు తక్కువ అంటూ కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు 1310 బస్సులను అద్దెకు తీసుకోవాలని ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నిలిపేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అదనపు ప్రధాన కార్యదర్శిని కూడా ఏకంగా ఆదేశించారు. సో ఇప్పుడు షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రవాణా శాఖ కూడా ఆయన నేతృత్వంలోనే కొంత నడిచింది. 2024 సెప్టెంబర్లో అద్దె బస్సులకు సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. షిండేకు అత్యంత సన్నిహితుడైనటువంటి భరత్ గోగవాలే 2024 సెప్టెంబర్లో ఎంఎస్ఆర్టీసీ చైర్మన్గా నియమితులయ్యారు. అనంతరం డిసెంబర్లో ఎంఎస్ఆర్టీసీ 3 ప్రైవేటు కంపెనీలకు కొంత ఎంఓఏలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ తాజా నిర్ణయంతో కొత్త మహాయుతి ప్రభుత్వంలో ఎలాంటి విభేదాలు ఉన్నాయా ఖచ్చితంగా కూడా ఇట్లాగే ఖచ్చితంగా అర్థమైపోతుంది. మరోవైపు అనుమానాలు కూడా కొంత రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫడ్నవీస్ తాజా నిర్ణయం ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిందని చెప్పాలి. ఇది ఆనాటి రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి షిండేకు అతని సన్నిహితుడు భరత్కు ఎదురుదెబ్బగా ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నారు. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల సందర్భంగా శాసన మండలిలో ప్రతిపక్ష నేత అంబాదాస్ ద్వే అద్దె బస్సు పథకాలకు సంబంధించి ప్రైవేట్ సంస్థలకు కోట్ చేసినటువంటి రేట్లను ప్రస్తావించగా రేటు చాలా ఎక్కువగా ఉందన్న ఆరోపణలపైన షిండే తోసిపుచ్చారు. టెండర్ ప్రక్రియ పారదర్శకంగా ఉందని పేర్కొంటున్నారు. ముంబై పూణేకు 450 బస్సులు, నాసిక్ చలపతి సంభాజీనగర్కి 430 బస్సులు, నాగ్పూర్ అమరావతికి 430 బస్సులు కలిపి మొత్తం 1310 బస్సులకు టెండర్లను ఆహ్వానించారు. దీని ప్రకారం సిటీ లైఫ్, సిటీ లైన్ ట్రావెల్స్, అట్లాగే ట్రావెల్ టైమ్, మొబిలిటీ ఇండియా, అట్లాగే ఆంటోనీ రోడ్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ బిడ్లు దాఖలు చేస్తే అవి కాకుండా ఆ 3 సంస్థలకు మాత్రమే ఇచ్చారు. సో ఇప్పుడు దీని మీద ఫడ్నవీస్ విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో షిండేకి ఖచ్చితంగా చెక్ పెట్టే దిశగానే ఫడ్నవీస్ అడుగులు వేస్తున్నారు. మరోవైపు కొంత అంటే బీజేపీ అధికారంలోకి రాగానే, మహాయుతి కూటమి అధికారంలోకి రాగానే ఎప్పటి నుంచో వారి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కూడా బహిర్గతంగానే విమర్శలు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అంతర్గత కుమ్ములాట్లు కూడా ఈ తరహా కొంత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈయన చెక్ పెట్టి ఆ విచారణకు ఆదేశించడం, మరోవైపు దానికి బ్రేకులు వేయడంతో ఖచ్చితంగా విభేదాలు ఉన్నాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.